ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో ఎత్తైన గుట్టపై ఉన్న ఆలయము. ఇది తెలంగాణలోని ముఖ్యమైన ఆలయాలలో ఒకటి. ఇది హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళు రహదారిలో 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలంగాణలో పేరు పొందిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. యాదగిరిగుట్ట ఒక ప్రత్యేకమైన మరియు ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇది అన్ని ఋతువులలోనూ సమ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి పంచనరసింహ క్షేత్రానికి సర్వంగా సుందరంగా పునర్నిర్మాణం జరిపించింది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలి విన్యాసాలన్నీ ఒకే చోట కొలువుదీరేలా ప్రపంచ స్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తొలి భక్తుడిగా పూజలు జరిపించిన తర్వాతే భక్తులకు నరసింహుని దర్శనావకాశం కల్పించారు. యాదాద్రిలో వెలిసిన పంచ నరసింహస్వామి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. జ్వాలా నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు స్వయంభుగా వెలిసిన ఈ దివ్యక్షేత్రాన్ని దేశంలోని ఇతర దివ్యక్షేత్రాల్లోని మరే ఆలయానికి తీసిపోని రీతిలో వివిధ శిల్పకళా శైలులు వైభవం ఒకే చోట భక్తులకు కనువిందు చేసేలా అత్యంత అపురూపంగా అనన్య సామాన్యంగా నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇది వరకు యాదాద్రి చుట్టూ కలిపి 14 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు దీనికి ఇంకో గుట్టను జోడించి మరో 3 ఎకరాలు కలిపారు. ఉపరితలం నుంచి 80 అడుగుల ఎత్తు వరకు ఉన్న కొండను కాంక్రీటుతో నింపకుండా సహజ సిద్ధంగా ఉండేలా మట్టితో 80 అడుగుల ఎత్తు వరకు నింపి 3 ఎకరాలను విస్తరించారు. ఈ ఆలయ నిర్మాణమంతా 2 సీజన్లలో భారీ వర్షాలు పడినప్పటికీ కొత్తగా జోడించిన కొండ ఏమాత్రం చెక్కు చెదరలేదు. భారీ వాహనాలు, క్రేన్లు వంటి వాటితో కూడా పరీక్షలు జరిపినాయా ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడంతో కొన్ని వందల ఏళ్ల వరకు కొండ మనుగడకు ఎలాంటి డోకా ఉండదని నిపుణులు తేల్చారు. ఇప్పుడున్న యాదాద్రికి తోడుగా మరో 850 ఎకరాలలో టెంపుల్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల వసతి సౌకర్యాల కోసం దాదాపు 1000కి పైగా వసతి గృహాలను అక్కడ నిర్మించనున్నారు. యాదాద్రి ఆలయాన్ని స్వర్ణకాంతులతో దగదగలాడేలా తీర్చిదిద్దారు. పంచనరసింహులు కొలువై ఉన్న గర్భాలయ ద్వారాలకు బంగారు తాపం కోసం కవచాలను బిగించారు. రోజుకు 1,00,000 లడ్డూలను 2,000 కిలోల పులిహోర తయారు చేసేందుకు వీలుగా యంత్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్షయ పాత్ర సంస్థ వారు ఈ ప్రసాదం తయారు చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి దారి. కరీంనగర్ నుండి యాదాద్రికి దూరం 141 కిలోమీటర్లు, 2 గంటల 43 నిమిషాల ప్రయాణం. పెద్దపల్లి నుండి యాదాద్రికి దూరం 174.9 కిలోమీటర్లు, 3 గంటల 3 నిమిషాల ప్రయాణం. హైదరాబాద్ నుండి 1 గంట 42 నిమిషంలు, 66.7 కిలోమీటర్ల దూరం. థ్యాంక్ యూ టు ఆల్. సో విన్నర్ కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్.